రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయ కాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలము, ఈ సమయం వరకు మాకు తోడై ఉన్నందుకు, మీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు, ఏ ప్రమాదము కాని ఏ అపాయము కాని మమ్మల్ని ఏమి చేయకుండా మీ కావలిలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయా. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేశారు నాయన, కావలసిన ప్రతి ఒక్క వాటిని అనుగ్రహించారు. మా పనుల్లో మాకు తోడై ఉన్నారు, మా ప్రయాణాలను దీవించారు తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో మరొకసారి మేము సజీవంతో ఉండి మీ పాద సన్నిధిని మేము ప్రార్థించుకొనగలుగుతున్నాము, మిమ్మల్ని ఆరాధించుకొనగలుగుతున్నాము అంటే అయా, అది మీరు చూపించిన కృపను బట్టే సాధ్యమైనది ప్రభువా. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అని కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ద్వారా కీర్తనకారుడు నాయన కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా ప్రభువా, మీరు మాకు వెలుగుగా ఉంటుండగా, మీరు మాకు రక్షణగా ఉంటుండగా మేము ఎవ్వరికి భయపడాల్సిన అవసరము లేదు నాయన. అయ్యా, మీరు మాకు తోడై ఉంటుండగా నాయన, ఏదిను మాకెంత మాత్రమును హాని చేయనేరదు గనుక అయ్యా, ఈ రోజున ఈ రాత్రి కాలంలో తండ్రి, బిడ్డలు ఎవరైతే భయంతో ఉన్నారో, ఎవరైతే కలవరముతో ఉన్నారో నాయన, బిడ్డలకు మీరు తోడై ఉన్నారని ఎరిగి జ్ఞాపకం చేసుకొని నాయన, బిడ్డలు ధైర్యముగా జీవించే కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం, మీ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో అద్భుతాలు చూడడానికి సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతుండగా అయా, వారిని గూర్చి మొరబెడుతున్నాం నాయన, మీరే స్వస్థత దయచేయండి అయా. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి బలహీనత నుంచి విడిపించండి తండ్రి అయా. ప్రార్థిస్తున్నాము అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి అయా. కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి అయా. ఎవరైతే బిడ్డలు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారో వారిని విడిపించండి తండ్రి అయా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల దయచేయండి, నరాల బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన అయా. లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా అయా. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. ఎస్ లార్డ్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరైతే తండ్రి ఇబ్బంది పడుతున్నారో నాయన, ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం అయ్యా. ఎవరైతే చర్మ సంబంధమైన వ్యాధులతో, రక్త సంబంధమైన వ్యాధులతో, బలహీనతలతో ఉన్నారో వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయా. బీపీలు, థైరాయిడ్, షుగర్లు అయినా మీ నామంలో నార్మల్ గా అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా అయా. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి, ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. PCOD సమస్యల నుంచి విడిపించండి తండ్రి అయా. ఎవరైతే గర్భఫలం లేకున్నారో బిడ్డలందరూ కూడా తండ్రి గర్భఫలం పొందుకునేలా వారి గర్భాన్ని ముట్టి తాకి తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే తండ్రి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో ఆ దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయన, ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో ఆ డిప్రెషన్ లో నుంచి కూడా విడుదల దయచేయండి అయా. ప్రతి ఒక్కరు కూడా సమాధానంతో, నెమ్మదితో, సంతోషంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా నాయన. అప్పుల్లో ఉన్న వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, ప్రతి అప్పును యేసు నామములో కొట్టివేయండి తండ్రి అయా. ప్రతి బిడ్డ తండ్రి వారి యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మార్చండి నాయన. ఆర్థికంగా వారు బలపడడానికి, స్థిరపడడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఎవరైతే తండ్రి ఆ కుటుంబంలో సమస్యలతో ఉన్నారో నాయన అయా, సఖ్యత లేక ఉన్నారో ప్రభువా, గొడవలతో జీవిస్తున్నారు, ఆ కుటుంబాలను దర్శించండి. కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, ప్రశాంతతను దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి అయా. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా సహాయము దయచేయండి అయా. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుతూ తండ్రి మీ వాక్యంలో ఎదిగే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన, ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు మంచి జాబ్ పొందుకోవడానికి కృప దయచేయండి తండ్రి అయా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన, మీ చిత్తంలో వారి వివాహము ఘనముగా జరగడానికి కృప దయచేయండి తండ్రి అయా. ఎవరైతే బిడ్డలు ఆయా దేశాల్లో ఉన్నారో నాయన
వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి క్షేమాన్ని దయచేయండి అయా. బిడ్డలకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో తండ్రి మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు అయా, ప్రయాణిస్తున్నారు ఈ రాత్రి కాలంలో. వారికి ఎవ్వరికి ఎటువంటి సమస్యలు, ప్రమాదాలు రాకుండా మీరే మీ కృపలో భద్రపరుచుకోనండి తండ్రి. నాయన మా భారతదేశాన్ని దీవించమని, దేశంలో బోర్డర్స్ లో ఉంటున్నటువంటి సైనికులను ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా మారు మనసు లేని వారు ఎంతో మంది ఉన్నారు. దుర్వ్యసనాల చేత వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా గృహముల కోసం, పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం నాయన అప్లై చేసుకున్నారు. అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడే కృపా సహాయమును అనుగ్రహించమని, అదే విధంగానైనా కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు ఆ కోర్టు కేసు నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా మా అందరికీ నీ కంటి నిండా నిద్ర దయచేయండి తండ్రి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన బాధపడకుండా, అపవాది క్రియల వలన, దురాత్మ క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, దొంగల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా సుఖంగా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేమందరము కూడా సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.